హలో అండి, నేను డాక్టర్ సూర్య శైలజ, అమృత హాస్పిటల్ రాజా. ఈరోజు నేను చాలా ఎక్కువ మంది నన్ను అమృత ఐవీఎఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కన్సల్టేషన్ గురించి అడుగుతున్నారు. మ్యారేజ్ అయిన ఎన్నేళ్ళకి కన్సల్టేషన్ ఉండాలి, ఎవరెవరికి కన్సల్టేషన్ అవసరం, పిల్లల కోసం ఎవరు చూపించుకోవాలి, ఇటువంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు. సో ఇవాళ వీడియో దాని గురించే చెప్దాం అనుకుంటున్నాను. లెట్ ఇట్ మేక్ దిస్ అ ర్యాపిడ్ ఫైర్ అండి. రొటీన్గా ఎవరు చెకప్కి రావాలి, మీకు ఎవరు చెకప్కి రావాలి అని తెలియాలంటే అసలు ప్రెగ్నెన్సీకి అసలు అడ్డంకులు ఏంటి అనేవి మీకు అర్థమైతే ఎవరు చెకప్కి రావాలి అనేది మీకు తెలుస్తుంది. ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనం ఇక్కడ చూసామనుకోండి, ఒక గర్భసంచికి వీర్యం కరెక్ట్గా పడాలి, వీర్యంలో ఏ రకమైన ప్రాబ్లము ఉండకూడదు. నెక్స్ట్ గర్భసంచి లోపల బాగుండాలి, ట్యూబ్స్ ఓపెన్గా ఉండాలి, అండాశయంలో అండం తయారవ్వాలి. సో ఒక మంచి స్పర్మ్, మంచి ఎగ్, మంచి గర్భసంచి విత్ ఓపెన్ ట్యూబ్స్ ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ ఎవరు కన్సల్టేషన్ అవ్వాలి అంటే వీటిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నవాళ్ళు. ఈ డిఫెక్ట్స్ ఎలా తెలుస్తాయి? ఫస్ట్ హింట్, ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసము ఫర్టైల్ పీరియడ్లో ట్రై చేస్తూ 1 ఇయర్ ట్రై చేసినా కన్సీవ్ అవ్వలేదు అంటే సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నట్టే. ఈ 1 ఇయర్ అనేది మనం ఆడవాళ్ళ తాలూకు ఏజ్ లెస్ దెన్ 35 ఇయర్స్ ఉంటే 1 ఇయర్ వరకు వెయిట్ చేయొచ్చు. లేదు మోర్ దెన్ 35 ఉందనుకోండి, వయసు కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు 6 నెలలకే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా కలగట్లేదు అంటే కన్సల్టేషన్కి తప్పనిసరిగా రావాలి. లేకుండా కలిసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే వీర్యం పడకపోవడం కానీ ఇంకే రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కంపల్సరీ ఒకసారి వచ్చి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మీకు ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మీ ఫర్టైల్ పీరియడ్ అంటే ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందో వాళ్ళు చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి కన్సల్టేషన్ ఇంకెవరెవరికి అవసరం అంటే అండాశయాల్లో నీటి బుడగలు అని అందరూ వింటూ ఉంటారు. అండాశయాల్లో నీటి బుడగలు పీసీఓడి ఉన్న వాళ్ళకి అండం తయారవ్వడం కొంచెం కష్టం అవుతుంది. అంటే తయారవ్వదు, వీళ్ళకి పిల్లలు పుట్టరు అని కాదు, అండం తయారవ్వడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే అండం తయారవ్వడానికి మా సహాయం అవసరం ఉంటుంది. అండం తయారయ్యే మందులు మేము ఇస్తూ ఉంటే ఓవ్యులేషన్ జరుగుతుంది, ఎగ్ ఫామ్ అవుతుంది, ఓవ్యులేషన్ మేము ఇచ్చే మెడిసిన్ హెల్ప్ చేస్తుంది, వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా 6 మంత్స్గా ట్రై చేసి కలగకపోతే వెంటనే కన్సల్టేషన్కి వస్తే మంచిది. సో ఏజ్ మోర్ దెన్ 35 ఉంటే 6 మంత్స్ చూసుకొని రండి. లేదు పీసీఓడి కానీ థైరాయిడ్ ఇష్యూస్, థైరాయిడ్ కంట్రోల్లో లేని వాళ్ళు, థైరాయిడ్ రెగ్యులర్ చెకప్ లేని వాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు, అంటే అండం తయారవ్వడానికి కష్టమైన ప్రతి ఒక్కరు 6 మంత్స్కే కొంచెం ఎర్లీగా మేల్కొంటే మాకు ఎక్కువ టైం ఉంటుంది. అంటే న్యాచురల్గా ట్రై చేయడానికి, పెద్ద పెద్ద ప్రొసీజర్స్కి వెళ్ళకుండా ట్రై చేయడానికి ఎక్కువ టైం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా మెయిన్ ఫ్యాక్టర్స్ ఏవైనా భార్యాభర్తలు కలిసినప్పుడు మేల్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కంపల్సరీ మీరు మీ గైనిక్ కన్సల్టేషన్కి ఆ వాళ్ళని కూడా తీసుకురావచ్చు. సో దట్ మేము ఏంటి ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాం, ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఇంకా ఇది మనము ప్రెగ్నెన్సీ కోసము ఎవరెవరు చెకప్కి రావాలి, ఇందులో మెయిన్ ఫ్యాక్టర్ ఏజ్ ఎంత, పెళ్ళయి 1 ఇయర్ రొటీన్ వాళ్ళకి, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 6 మంత్స్, ఇలా మ్యారేజ్ పెళ్ళయి 5 ఇయర్స్ అయితే ఇట్స్ ఎన్ అలామ్. వాళ్ళు గ్యారంటీగా ఇప్పుడు మేల్కోకపోతే తర్వాత డోనార్ ఎగ్స్ అంటే వేరే వాళ్ళ ఎగ్స్తో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా ల్యాండ్ అవ్వచ్చు. సో ఎర్లీ కన్సల్టేషన్ వలన మనం ఎర్లీ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్, లేదు ప్రాబ్లం లేదు అంటే కొందరు ఏంటంటే మ్యారేజ్ అవ్వగానే పిల్లలు వద్దు అనుకుంటారు, కొంచెం లేట్గా కెరియర్ రిలేటెడ్గా కొంచెం లేట్గా మనం ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు మీకు ఉండే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, మీ తాలూకు హార్మోనల్ ప్రొఫైల్ ఎలా ఉంది, హస్బెండ్ తాలూకు సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది చూసుకుంటే మీరు ఎన్నేళ్ళు వెయిట్ చేయొచ్చు, ఎన్నేళ్ళు కొంచెం పర్వాలేదు అనేది మీ గైనిక్ కన్సల్టేషన్లో మీకు తెలుస్తుంది. ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ మన అమృత హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరందరూ ఈ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.